హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ ఆఫీషియల్. ఈరోజు శ్రీశైల క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు చెప్తాను. కొంతమంది భక్తులు ఇప్పటి వరకు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఉండరు. కానీ శ్రీశైల దేవుని విశిష్టత గురించి తెలిస్తే జీవితంలో ఒకసారి అయినా దర్శించాలని అనుకుంటారు. అంతటి మహత్తర శక్తిపీఠం శ్రీశైలం అని పండితులు చెప్తున్నారు. ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే శ్రీశైల దర్శన భాగ్యం కలుగుతుందని ఈ పుణ్యక్షేత్రం గురించి స్కంద పురాణాల్లో శ్రీశైల కాండంతో వెల్లడించారు. ఈ క్షేత్రాన్ని ఏ నెల దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రమాసంలో దర్శిస్తే సకల శుభాలు కలిగి ఆశించిన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే వైశాఖ మాసంలో ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే 1000 ఆవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. జ్యేష్ఠ మాసంలో సందర్శిస్తే బంగారు దానం చేసిన పుణ్యం ఫలితం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఆషాఢంలో దేవుని దర్శిస్తే బంగారు రాసులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే కోటి గోవుల్ని శివాలయానికి దానం చేసిన పుణ్యం లభిస్తుంది. శ్రావణ మాసంలో ఇక్కడకు వస్తే పొలాలను పంటతో పాటు పండితుడికి దానం చేసినంత ఫలితం దక్కుతుందని చెప్తున్నారు. భాద్రపద మాసంలో దర్శిస్తే కోటి కపిల గోవులను దానం చేసినట్లు అవుతుంది. అలాగే ఆశ్వయుజ మాసంలో 1000 కన్యాదానాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే పాపాలు తొలగిపోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంలో వాజపేయి యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే మార్గశిర మాసంలో దర్శిస్తే పౌండరీక యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే రాజసూయ యాగం చేసినంత పుణ్యఫలం కూడా లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల మనకి ఎన్నో పుణ్య ఫలితాలు లభిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మరి మనం శ్రీశైల క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూసాం కదా. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.